హాయ్, మై నేమ్ ఇస్ సురేష్. ఈరోజు నేను మీకు అడోబ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ CS3లో లైట్ గురించి చెప్పబోతున్నాను. వాచ్ కేర్ఫుల్లీ. ఇందులో ఒక న్యూ కంపోజిషన్ పాల్ D1768576 రెజల్యూషన్లో తీసుకుంటున్నాను, 25 ఫ్రేమ్స్ పర్ సెకండ్గా. సో మనకు లైట్ అనేది షాడోస్ని క్రియేట్ చేసేందుకు, లైట్ స్పాట్ లైట్స్ని కానీ ఈ విధమైన వగైరా లైట్స్ని తయారు చేసుకునేందుకు కంపోజిషన్ టైటిల్ గ్రాఫిక్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది లైట్. ఓకే, సో మనం ఫస్ట్ ఏదైనా బ్యాక్గ్రౌండ్ని ఓపెన్ చేసుకుంటే, సో ఇక్కడ మీరు చూస్తున్న బ్యాక్గ్రౌండ్ ఒక వాల్ బ్యాక్గ్రౌండ్. ఈ బ్యాక్గ్రౌండ్కి మనము ఒక టెక్స్ట్ని అప్లై చేస్తాము. సో ఈ టెక్స్ట్ని Ctrl+Shift న్యూమరికల్ కీప్యాడ్లో ప్రెస్ చేయడం ద్వారా మనం పెద్దది చిన్నదిగా అంటే స్కేలింగ్ అవుట్ స్కేలింగ్ ఇన్ చేసుకోవచ్చు. ఓకే, గుర్తుపెట్టుకోండి నెంబర్ కీప్యాడ్లో. ఓకే, సరే. సో నేను నా టెక్స్ట్ని 3D లుక్లో తెచ్చుకోవాలనుకుంటున్నాను కనుక అదే టెక్స్ట్ డూప్లికేట్ చేసుకొని ఈ టెక్స్ట్కి నేను వైట్ కలర్ ఇస్తున్న క్యారెక్టర్లోకి వెళ్ళి తర్వాత కొద్దిగా ఆ టెక్స్ట్ కంటే కొద్దిగా పెద్దది 42. సో ఈ చిన్న టెక్నిక్ అంతే. సో ఇప్పుడు ఈ టెక్స్ట్ని నేను పేరెంట్ చేస్తున్నాను. ఓకే, మనం పేరెంటింగ్ వలన దీనికి పేరెంట్గా ఇది ఉంటుంది కనుక దీనిని మనం మూవ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇది కూడా అదే మూమెంట్ తీసుకొని మూవ్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనము వీటిని 3D లేయర్స్ కిందకి మార్చుకొని రైట్ క్లిక్ ఇచ్చి న్యూ కంపోజిషన్లో లైట్ అనే ఆప్షన్ ద్వారా ఇవ్వాలి. క్యాష్ షాడోస్ అనేవి షాడో బ్యాక్గ్రౌండ్ పైన పడేందుకు అవకాశాన్ని కల్పిస్తాయి. ఈ కలర్ లైట్ యొక్క కలర్ని ఇక్కడ మనము ఎంచుకోవచ్చు. ఆ లైట్ టైప్ అనేది స్పాట్ లైట్, పాయింట్ లైట్, అంబియంట్, ప్యారలర్ అనేటువంటి ఆప్షన్స్ని మనం ఇక్కడ ఎన్నుకోవచ్చు. ఇంటెన్సిటీ ఆఫ్ లైఫ్ అంటే దానికి కాంట్రాస్ట్ లెవెల్స్ కానీ ఏమైనా 100% ఉన్నప్పుడు హై పిచ్లో ఉంటాయి. సో వాటిని మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. కోన్ యాంగిల్ అనే ఆప్షన్ కానీ కోన్ ఫెదర్ అనే ఆప్షన్ కానీ లైట్ పడుతున్న సమయంలో అది ఎంత యాంగిల్లో పడాలి, లైట్ చుట్టూ ఎంత ఫెదర్ అప్లై అయి ఉండాలి అనే ఆప్షన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. షో డార్క్నెస్ 100%, షో డిఫ్యూజన్ 0 పిక్సెల్స్ అనే ఆప్షన్ మనకు షాడోస్ క్యాష్ షాడోస్ ఆన్ చేసుకున్నప్పుడు మాత్రమే వీలుంటాయి. సో వీటిని మనము ఆఫ్ చేస్తే క్యాష్ షాడోస్ని ఉపయోగించుకోలేము. సో మనం ఈరోజు క్యాష్ షాడోస్ని కూడా ఉపయోగించాలనుకుంటున్నాను కాబట్టి నేను దీనిని ఈ విధంగా ఆన్లో పెట్టుకుంటాను. ఐడ్రాపర్ టూల్తో మనకు కావాల్సినటువంటి పిక్సెల్ని ఈ విధంగా కలర్ సెలెక్షన్ కోసం ఐడ్రాపర్ టూల్ని ఉపయోగిస్తాము. నేను పర్టికులర్గా వైట్ కావాలనుకున్నాను కాబట్టి వైట్ పెడుతున్నాను. ఓకే, సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది స్పాట్ లైట్. ఓకే, లైట్లోకి వెళ్ళి ఏ షార్ట్ కట్ ప్రెస్ చేయడం ద్వారా లైట్ ఆప్షన్స్ మనం అందుబాటులో వస్తాయి. లేదా మాన్యువల్గా ఇలా ఓపెన్ చేసి లైట్ ఆప్షన్స్ అనే ద్వారా లైట్ ఆప్షన్స్లోకి వెళ్ళొచ్చు. ఇక్కడ మీరు గమనించవచ్చు, సేమ్ అక్కడ కనబడేటువంటి 4 కూడా ఇక్కడ మనకు అందుబాటులో ఉంటాయి. సో ఇంటెన్సిటీ, కలర్, యాంగిల్, కోన్ ఫెదర్, షాడోస్, డిఫ్యూజన్ వీటన్నిటిని కూడా మనం యానిమేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ కీ పాయింట్స్ ఉన్నాయి కదండి, ఇలా ఉంటే మనము స్టాప్ వాచెస్ అంటాం వీటిని. ఇలా ఉన్నాయి స్టాప్ వాచెస్ ఉంటే మనము ఆ ఆప్షన్ని, ఆ టూల్ని యానిమేట్ చేసుకునేందుకు రెడీగా ఉంది అని అర్థము. సో ఇప్పుడు నేను నా పేరు ఉంది కదా, నేను జస్ట్ ఇప్పుడు పాయింట్ లైట్ పెడుతున్నాను. నా పేరు ఆ గోడ వెనకాల షాడో వెనకాల పడాలి. అంతకంటే ముందు
షాడోకి నా పేరుకు మధ్య డెప్త్ని క్రియేట్ చేసుకోవాలి. అందుకోసం నేను కెమెరాని యూజ్ చేస్తున్నాను. సో కెమెరా 50 mm పెడుతున్నాను, మిల్లీమీటర్స్. ఓకే, లాక్ జూమ్. సో నేను ఇంతకుముందు జరిగిన క్లాస్లో మీకు కెమెరా గురించి చెప్పాను. సో ఇప్పుడు నేను ఆర్బిట్ టూల్ తీసుకొని కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నాను. లేదా ఆర్బిట్ టూల్తో కాకపోయినా కస్టమ్ వ్యూ పెట్టేసి కస్టమ్ వ్యూలో నా పేరును సెలెక్ట్ చేసుకుంటాను. పేరెంట్ కాబడినటువంటి దానిని నేను సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా ఫ్రంట్కి లాగాలి. ఫ్రంట్కి లాగిన తర్వాత జస్ట్ గో టు యాక్టివ్ కెమెరా మోడ్. అండ్ మనం ఏది టెక్స్ట్ అయితే ఆ టెక్స్ట్కు షాడో రావాలంటే దాని అట్రిబ్యూట్స్ని కూడా మార్చుకోవాలి. ఏ షార్ట్కట్ ప్రెస్ చేసి ఇక్కడ మనకు క్యాష్ షాడోస్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఈ క్యాష్ షాడోస్ని ఆన్లో పెట్టుకోవాలి. ఆన్లో పెట్టుకున్న తర్వాత మీరు ఇక్కడ గమనించవచ్చు ఆ షాడో లైటింగ్ ఎలా పడిందో. సో ఇప్పుడు మనకి ఇక్కడ డిఫ్యూజ్, అంబియంట్, స్పాక్యులర్ ఇలాంటివన్నీ ఉపయోగిస్తాయి. డిఫ్యూజ్ మీన్స్ ది షాడో ఏ విధంగా అయితే మనకి ఇక్కడ మీరు గమనించవచ్చు మార్పులు చెందుతుందో. సో అలాగే లైట్లోకి వెళ్ళి షాడో డార్క్నెస్, డిఫ్యూజన్. సో డార్క్నెస్ అనేది షాడో యొక్క డార్క్నెస్. దీన్ని తగ్గించిన మీరు ఇక్కడ గమనించవచ్చు జరిగే మార్పుని. డిఫ్యూజన్ మీన్స్ బ్లరీనెస్ ఆఫ్ ది షాడో. సో షాడో మనము డిఫ్యూజన్ని పెంచినట్లయితే షాడో బ్లర్గా మారిపోతుంది, లైక్ దట్. ఓకే, సో ఈ విధంగా మనము లేయర్కి క్యాష్ షాడోని ఆన్ చేసుకోవాలి. తర్వాత లైట్కి క్యాష్ షాడోని ఆన్ చేసుకోవాలి. లేయర్కి క్యాష్ షాడో ఆన్ చేయడానికి ఏ ప్రెస్ చేస్తే, AA ప్రెస్ చేస్తే మనకు లైట్ ఆప్షన్స్ వస్తాయి. ఇందులో క్యాష్ షాడోస్ అనే ఆప్షన్ ఉంటుంది. దీన్ని ఆన్లో పెట్టుకోవాలి. అక్కడ గమనించండి క్యాష్ షాడో ఆప్షన్ లేదు. ఆఫ్లో పెడితే, ఇక్కడ ఆన్లో పెడితే క్యాష్ షాడో వచ్చింది. సో ఇది ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే లైట్లో కూడా మనకు ఏ షార్ట్ కట్ ప్రెస్ చేస్తే లైట్ ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ మనకు కావాల్సినటువంటి మార్పుల్ని చేసుకోవచ్చు. దట్స్ ఆల్ ఫర్ టుడే. ప్రాక్టీస్ వెల్, టేక్ కేర్, గుడ్ బై. సైనింగ్ ఆఫ్, సురేష్.